హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ వస్తుందండి. ఇవాళ మనము పచ్చి అరటికాయ ఫ్రై చేసుకుంటున్నామండి. 2 తీసుకున్నాను, తొక్కు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉడకపెట్టుకుందామండి. ఫస్ట్ ఈ విధంగా ఉడికాక వాటర్ డ్రైన్ చేసేసుకుందామండి. డ్రైన్ చేసేసి ప్యాన్ పెట్టుకొని ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, కొంచెం మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఫస్ట్ మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు ఫ్రై అయిపోయాక ఇప్పుడు అరటికాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుందామండి. అరటికాయ ముక్కలు వేసుకున్నాక ఎవ్రీ 1 మినిట్కి కలుపుకోండి, ఎందుకంటే నేను ఆయిల్ చాలా తక్కువ వేసాను. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే పర్లేదండి, ఆయిల్ తక్కువ వేసుకున్నప్పుడు ఎవ్రీ 1 మినిట్కి కలుపుకోండి. ఇలాగా నేనైతే ఆయిల్ ఎక్కువ యూజ్ చేయనండి. ఇదిగోండి, ఒక 5 మినిట్స్ అయిపోయాక ఈ విధంగా వస్తుందండి. కొంచెం అడుగు కూడా అంటుతుంది, కొంచెం వేగింది కూడా. ఆల్రెడీ ఉడికిపోయి ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు ఏమి వేగించాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా వేగిపోయాక కొబ్బరి కారం ఒక 2 స్పూన్లు వేసుకుందామండి. మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి. నాకు ఇది కొంచెం కారమే ఉంది, నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. ఒకసారి కలిపేసుకొని కొబ్బరి కారం వేసాక ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టేసేయండి. అదిగోండి, మన అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది మనకి పప్పుచారులోకి బాగుంటుంది, రసంలోకి బాగుంటుందండి, పప్పులోకి కూడా కాంబినేషన్గా బాగుంటుంది. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కామెంట్ చేయండి.